తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సోయా రైతులు కదం తొక్కారు. వరుస ఆందోళనలతో ఆదిలాబాద్ జిల్లా అట్టుడుకుతోంది. తాజాగా ఇవాళ బంద్ కి పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుంచే నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులకు మార్కెట్ యార్డుల్లో యాతన తప్పడం లేదు. 72,000 ఎకరాల్లో సాగు చేస్తే 6,80,000 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికింకా 1,55,000 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది నాఫెడ్. మార్కెట్ యార్డుల్లో నాణ్యత పేరుతో పంటను తిరస్కరిస్తే ఇప్పటికే రైతులు చాలా మంది పంటను ఇంటికి తీసుకువెళ్లి నిల్వ చేసుకున్నారు. తాజాగా వరుస ఆందోళనలతో అధికారులు స్పందించి కొనుగోలు చేస్తే సిడబ్ల్యూసి గోదాముల్లో అధికారులు నాణ్యత లేదని చెప్పి వేల బస్తాలను వెనక్కి పంపేశారు. అసలే రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్న రైతులు పంట కొనుగోలు చేయాలని ధర్నా రాస్తారోకోలు చేశారు. తాజాగా ఆదిలాబాద్ కలెక్టరేట్ను బీఆర్ఎస్ ముట్టడించింది. రంగుమారిన సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇవాళ ఆదిలాబాద్ బంద్కు పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుంచి ప్రభావం కనిపించింది. సోయా రైతులు ఇది వరకు బేలా బంద్ నిర్వహించారు. మోకాళ్లపై నిరసన తెలిపారు. రాస్తారోకో చేశారు. ఇటీవల బోధ్ మార్కెట్ యార్డులో అధికారులను నిర్బంధించారు. అటు రైతుల పోరాటం, ఇటు రాజకీయ నాయకుల ఆందోళనలు కొనసాగుతుండటంతో దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.